నా అందరికీ నమస్తే, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను గణేష్. ఇప్పుడు కాళేశ్వరంలో మనకు ఒక పురోహితుడు ఉన్నాడు. ఆయన ఆవేదనతో చెప్తున్నాడు కాళేశ్వరం గుడి కూలగొట్టద్దు అని చెప్పి ఆవేదనతో చెప్తున్నాడు. అసలు ఏంటి ఏం చెప్పే బాధ ఏం చెప్పు సరే. గుడిని తీస్తానంటేనే బాధపడతాను. దేవస్థానం ఇంత బ్రహ్మాండమైన గుడిని ఎందుకు తీస్తారు? ఏం కథ? ఇక్కడ దేవుడు ఎందుకు వెలిసిండ్రు? ఎందుకు ఈ విధంగా అవుతాడు? అడవిలకు ఎందుకు చేరుకుంటాను? నన్ను 9 సంవత్సరాల నుంచి ఇక్కడ నిద్రలుగానే ఒకటి తెచ్చుకున్నాడు. ధర్మసేవ చేస్తాను, జీతగాని కాదు. నాకెవరు లేరు. 9 ఏళ్ల నుంచి వచ్చిన డబ్బు ఓం నమ శివాయ 1,00,000 రూపాయలు, 75,000 గేటు, 40,000 ఉండిలో వేసిన, 18,000 బాక్సులు, 18,000 రుద్రాభిషేకం, 2,500 కుంభాభిషేకం, 20,000 రేకులు వేపించిన, 5,000 నల్లబెట్టించిన దేవునికి. అంత చేసిన, అంత వేసినాక ఈ విధంగా అవుతుంది. ఈ పరిస్థితి ఏంటిదని కళ్ళకు నీళ్ళు వస్తాను. కొత్త గుడి కడతాడ కదా 190 కోట్లతోటి. ఏమో ఇక ఆయన కట్టినాడు, ఏమలవాడ కాడ అవుతుంది, ఇక్కడ గట్టనే అవుతుంది అని అందరూ బాధపడిపోతాడు. ఏం చేస్తాడు? ఆయనకి ఏర్పాటు. నేను ఆయననేమనలేను, ఆయనే రాష్ట్ర మంత్రి. కానీ దేవుని కోసం ఎడతాను, కానీ నేను ఆయనని ఏమనలేను. నేనేం చేయాలి? నా దగ్గర ఏమున్నది? పెద్ద మనిషిని చెప్తావా? ఈ మంత్రికైనా చెప్తావా? మరి కూడగొట్టదని చెప్తావా? వద్దయ్యా, కూలగొట్టద్దు, దేవుని గుడి కూలగొట్టద్దు. అది ఉన్నది ఉన్నట్టే ఉండాలి. ఏం కరువు? దానికి ఏం కరువు అయ్యి ఏమన్నా పాతయి కూలిపోయేటి ఉంటే కూలగొడితే తీసుకోవాలి. అంతే. ఏమున్నది?